నేత సంధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఏం చెప్తారు? మొత్తం ఇష్యూ అంతా కూడా గమనిస్తున్నారు. 4-5 రోజులుగా కూడా సోషల్ మీడియా మీడియా అంతా కూడా జానీ మాస్టర్ ఇష్యూ నడుస్తోంది. ఒకవైపు ఆమెకు సపోర్ట్ గా కొంతమంది నిలుస్తూ ఉన్నారు, జానీ మాస్టర్ కొంతమంది సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఒక ప్రాబ్లం ఒక మహిళ చెప్తున్నా కూడా చాలా వరకు కూడా సమస్య ఏదైనా కూడా ఆమె గొంతు నొక్కే ప్రయత్నంగా కూడా జరుగుతున్నట్టుగా కొంతమంది కూడా మాట్లాడుతున్నారు. సో ఇలాంటి కేసెస్ ఎన్నో మీరు చూసుంటారు, డీల్ చేసి ఉంటారు. సో ఎలా అండి కేసు ముందుకెళ్లే అవకాశం ఉంది? ఒకటండి, చాలా మంది మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్న ఇండస్ట్రీ పెద్ద మనుషులు కావచ్చు, లేకపోతే మీడియాకు సంబంధించిన వాళ్ళు, యూట్యూబర్స్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళకి పోక్సో చట్టం తెలియదు, దానిలో ఉండే నిబంధనలు తెలియదు, దానిలో విక్టిమ్ షేమింగ్ ఉండకూడదు అనేది స్పష్టంగా రాసిన విషయం తెలీదు. ఈ ఇండస్ట్రీ పెద్ద మనుషుల గురించి చెప్పాలి అంటే లైంగిక వేధింపుల కమిటీలు అన్ని రంగాల్లో వేయాలని 97లో 1997లో సుప్రీంకోర్టు ఆదేశిక సూత్రాలు ఇచ్చింది. మన ఇండస్ట్రీకి పట్టలేదు, కొన్ని ఆఫీసుల్లో వేశారు. 2001 చంద్రబాబు నాయుడు టైంలో ఒక జీవో వచ్చింది. అంటే ఎవరున్నా ఆ టైంలో అన్ని రాష్ట్రాలు జీవోలు ఇవ్వాలని కోర్టు మళ్ళీ చెప్పింది, రివ్యూ చేసి. 2001 జీవోని దాదాపు చాలా చోట్ల ఇంప్లిమెంట్ చేయించాము, కానీ ఇండస్ట్రీలో వేయలా. మళ్ళీ 2013 చట్టం వచ్చింది. చట్టం వచ్చినప్పుడు కూడా వాళ్ళు చట్టం వచ్చినప్పుడు కూడా లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు వేయాలని స్పృహని ఎవరు కూడా చూపించలేకపోయారు ఇండస్ట్రీలో. వ్యక్తులను అంటల్లా, మొత్తం ఇండస్ట్రీలో లేదు. ఇప్పుడు చిట్బాబు గారు చెప్పిన మాటలో చూసినా 2018 ఏప్రిల్లో ఫైట్ స్టార్ట్ అయింది. కోర్టులకు వెళ్ళాం, హైకోర్టులో. వీళ్ళు ఇంతవరకు ఇండస్ట్రీలో కమిటీ వేయడానికి లేదా ఇతర ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కోర్టుకు వెళ్ళాక కోర్టు మన తెలంగాణ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, హై లెవెల్ కమిటీ ఒకటి వేయాలని. పిటిషనర్ 1 నేనే దాన్ని సబ్ కమిటీ ఒకటి సబ్ కమిటీ ఒకటి వేసుకున్నాం. అంటే హై లెవెల్ కమిటీ లోబడి ఒక సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ రిపోర్ట్ కూడా చీఫ్ సెక్రటరీకి సబ్మిట్ చేయడం జరిగింది 23 నవంబర్లో. నేనేమంటున్నాను అంటే ఇప్పటికీ ఆ రిపోర్ట్ ఏంటో బయటికి రాదు. మేము కూడా గవర్నమెంట్ సబ్మిట్ చేశాం కదా అని మేము బయట పెట్టలేదు. సరే, ఈ మధ్య కాలంలో హేమా కమిటీ తర్వాత అది కొన్ని బయటకు వచ్చాయి, చర్చనీయాంశం అయ్యాయి. అందులో ఇవన్నీ కనుక స్పృహ ఉంటే ఏం మాట్లాడాలో, ఏది లైంగిక వేధింపులకు గురైన మైనర్ అయితే ఆమె రిజిస్టర్ చేసినా చేయకపోయినా సుమోటోగా అయినా రిజిస్టర్ చేయొచ్చు అని నిన్న మీ ఛానల్లో బాలా అనే అడ్వకేట్ గారు మాట్లాడారు. ఒకటి. 2, విత్ కన్సెన్సెస్ అంటే కన్సెన్షువల్ సెక్స్ అయితే ఓకే, కానీ అది ఏ క్షణము ఆగిపోయినా, అంటే వద్దు అనుకున్నా బలవంతం చేస్తే, భయపెడితే, థ్రెట్ చేస్తే, ఎందుకంటే ఇతని థ్రెటనింగ్స్ లో మేము విన్నవి ఇప్పుడు ఎప్పుడు కేసు అయింది, ఆ థ్రెటనింగ్స్ లో మేము ఆడియో వాటిల్లో విన్నది ఏంటంటే, ఆడియో రికార్డ్స్ లో ఒకటి యాసిడ్ పోస్తాను ఒక కోపంలో ఒకసారి అన్నాడు, మరోసారి నన్ను కాదంటే నీకు ఎక్కడా కూడా దొరకవు ఛాన్సెస్ అని అన్నాడు. ఇక చాలా అన్నాడు, చంపేస్తా అన్నాడు. కోపంగా అతను మాట్లాడాడు. అవన్నీ నిజమైతే కావాలి తర్వాత విషయం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆమె రిలేషన్షిప్ లోంచి బ్యాక్ అయితే, లేదా ఆమె నేను నీతో పని చేయను, ఇండిపెండెంట్ గా కొరియోగ్రాఫర్ గా చేస్తాను అంటే నీ కార్డు ముందు ముంబై కార్డు ఇప్పించారు 30-70 రేషియోలో. ఆ తర్వాత నేను తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తూ నాకు ముంబై కార్డు ఏంటి, నాకు తెలుగు కార్డు కావాలి అని ఒక ఫైట్ గొడవ స్టార్ట్ అయ్యి జూలై 1st వీక్ లో ఆ అమ్మాయి డబ్బులు కట్టింది. అందరూ ఆఫీస్ లో, అంటే సెకండ్ ఫ్లోర్ లో, చాంబర్స్ లో ఉన్న సెకండ్ ఫ్లోర్ లో ఫోటో తీసుకుంటారు చెక్ ఇచ్చేటప్పుడు. అక్కడ తీసుకోబోయి ఒక కాల్ వస్తుంది, చెప్పండి జానీ మాస్టర్ అంటారు. టెర్రస్ మీదకి వెళ్ళి చెక్ తీసుకున్నారు సెక్రటరీ గారు. ఆ తర్వాత 2 నెలలు దాని మీద నేను డబ్బులు ఇచ్చా కదా 6,30,000, నాకు ఎప్పుడు ఇస్తారు, కార్డు అనే కాడ కూడా చాలా గొడవలు అయినాయి వాళ్ళ మధ్య. ఫైనల్ గా ఆగస్టు 28 కార్డు వచ్చింది. ఆగస్టు 28 కార్డు వచ్చింది. అంతకు ముందు నుంచి ఆమె ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ పర్సూ చేసుకుంటుంది.
ఆమె పోయి లెటర్ ఇచ్చింది ఏమని ఇచ్చింది, నా కార్డు వచ్చింది, నాకు 12 మంది డాన్సర్లు కావాలని. అంతకుముందు ఆమె మీద ఎలిగేషన్ ఏంటంటే సభ్యత్వం లేని వాళ్ళతో చేయించుకోవడం కానీ, ఈమె కార్డు లేకుండా చేయించుకోవడం కానీ, అవన్నీ డిస్ప్యూట్స్ అయినాయి. అవి మనం తప్పు పట్టకూడదు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ అసోసియేషన్ లో ఏమున్నాయో వాటికి లోబడి ఆ అమ్మాయిని తప్పు పట్టారు. కానీ కార్డు వచ్చాక, తను లెటర్ అప్లై చేశాక September 1 తనకు థ్రెటనింగ్ వచ్చింది. ఆ తర్వాత తన కొత్త ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. అప్పుడు September 4 ఇక ఆలోచించుకుంది 3 రోజులు. ఆ తర్వాత కాల్స్ వచ్చినాయి, తలుపులు కొట్టి మనుషులు మాట్లాడారు. ఆ తర్వాత మాత్రమే ఆ అమ్మాయి ఛాంబర్స్ కి వెళ్లి తన బాధని నివేదన చేసుకుంది. అక్కడ వాళ్ళందరూ విని ఆ ఛాంబర్స్ లో వాళ్ళే విని అన్ని ఆమె చూపించిన సాక్ష్యాధారాలన్నీ చూసి అప్పుడు పోలీస్కి పంపారు. పోలీసు సాక్ష్యాధారాలన్నీ చూసుకుని పోలీసులు వెళ్ళగానే చేసుకోలేదండి. వాళ్ళు కూడా 2 రోజులు తీసుకున్నారు. అమ్మాయితో జరిగినవి రాయించుకున్నారు. ఆ తర్వాతే కేసు నమోదు చేశారు. నేనేం చెప్తున్నానంటే, జానీ మాస్టర్ లాంటి వాళ్ళు కింద నుండి కష్టపడి పైకి వచ్చారు. ఆయన మంచి డాన్సులు కంపోజ్ చేశాడు, అబ్సీనిటీ వల్గారిటీ లేని. ఆయన ఒక జెంటిల్మెన్ సిండ్రోమ్ లో మనకు కనిపిస్తారు, ఎందుకంటే బయట అందరితో బానే ఉన్నారు. కానీ ఆయన థ్రెటనింగ్స్ కానీ, ఆయన ఆడియోలు కానీ వింటే చాలా హార్ష్ గా మాట్లాడాడు. మీరు వస్తే తలుపులు తీయమంటే తలుపులు పగలగొట్టుకుని వస్తా అంటాడు. అట్లా చాలా, అంటే ఆ ఫోర్స్ కానీ, ఆ అసాల్ట్ కానీ, అటాక్ కానీ చేసే రైట్ అతనికి లేదు. కానీ ఎంటైర్ మీడియాలో ఉన్న సోకాల్డ్ సెన్సిబిలిటీ లేని పెద్ద మనుషులు 5 ఏళ్ళు ఏం చేసింది అంటే, భార్యని వాళ్ళ చట్టాలు ఏం చెప్తున్నాయి, పార్లమెంట్ లో ఉన్నాయి చూడండి. ఏంటి, భార్యని ఇష్టం లేకుండా కూడా ఫోర్స్ చేయొద్దు, భార్యని పెళ్లి చేసుకున్న భార్య, దాని మీద కూడా చాలా అంబిగ్విటీ ఉంది. ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. కాబట్టి ఒక స్త్రీ మీద బలవంతంగా సెక్షువల్ అసాల్ట్ చేయకూడదని అన్ని చట్టాలు చెప్తున్నప్పుడు ఇష్టంగా ఉందనే చర్చను ఎందుకు చేస్తున్నారు? ఓకే, దానిలో అందరికీ అవకాశవాదం కనిపిస్తుంది. ఓకే, అది పోలీసులు చేర్చుకుంటారు, కౌన్సిలింగ్స్ నడుస్తే, లేకపోతే క్రిమినల్ గా అతను అవునా కాదా అనడానికి అనేక పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ లో పరిశీలన జరుగుతుంది. కోర్టు గుడ్డిగా కాదు కదా, కోర్టు కూడా విఘ్నతో ఆలోచిస్తుంది కదా. సంజయ్ గారు ఒక నిమిషం నాది కంప్లీట్ చేయనియండి. నేనేమంటున్నా అంటే, జానీ మాస్టర్ లాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న పెద్ద ఆయన ఒక మంచి డిఫెన్స్ కౌన్సిల్ అయితే పెట్టుకుంటారు కదా. ఆ డిఫెన్స్ కౌన్సిల్ ఇవన్నీ చర్చిస్తుంది, వాదిస్తుంది. ఆయన తరఫున వాళ్ళ లాయర్ కూడా మాట్లాడతాడు. లెట్ కోర్ట్ డిసైడ్స్. మనం ఒకసారి కమిట్ అయ్యాక ఆమెకి నో అనే హక్కు లేదు అని ఎవ్వరు మాట్లాడొద్దండి దయచేసి. ఒకసారి కమిట్ అయింది కాబట్టి, ఇష్టంగా ఉంది కాబట్టి ఆమెకి జీవితంలో నో అనే హక్కు లేదు అంటే, 45 ఏళ్ళు ఆయనకైతే 21 ఏళ్ళు ఈమెకి. ఆమె కంటిన్యూ అవ్వక్కర్లేదేమో, ఎందుకంటే అవ్వాలనుకోలేదేమో. చాలా మంది ఇండస్ట్రీలో సావిత్రి మహానటి సావిత్రి గారి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చాలా మంది తెలిసి తెలియని వయసులో కమిట్ అయ్యి చాలా కష్టాలు పడ్డాము అని ఎంతో మంది హీరోయిన్లు మాట్లాడారండి తెలుగు ఇండస్ట్రీలో. వారికి తెలియంది కాదు. మహారథి గారు లాంటి పెద్ద మనుషులు ఇండస్ట్రీలో ఉన్నారు. లేదు, నేను చెప్పనియండి. ఇంకోటి ఏంటంటే, ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు కూడా చిన్న వయసులో కమిట్ అయ్యి ఆ తర్వాత బయటికి రావాలని ప్రయత్నించిన వాళ్ళు కూడా మనకి హీరోయిన్ల నుంచి ఆర్టిస్టులు, వివిధ ఆర్టిస్టులు వాళ్ళ అనుభవాలు చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఆమె బయటికి రావాలి అనుకున్నప్పుడు బయటకు వచ్చే హక్కు ఉంటుంది. దానికి ఇన్నాళ్ళు ఏం చేసావు, నువ్వెందుకు ఇష్టంతో కలిసి